ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్లు ఆగస్టు 31నే లబ్ధిదారులకు అందించనున్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. ఏపీలో సామాజిక పెన్షనర్లకు ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను అందించనుంది. సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31నే పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం అమల్లో భాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా పెన్షన్లను శనివారం ఉదయం పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పెన్షన్దారులు అందరికీ పెంచిన పెన్షన్లను ఒక రోజులోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్మును 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పెంచి జూలై 1వ తేదీ నుంచి చెల్లిస్తున్నారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు మరియు నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 రూపాయల నుండి 10,000 వరకు పింఛన్ సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సీఎస్ సూచించారు. మిగిలిన 5వ కేటగిరీలోని వారికి గతంలో వలె ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును 31వ తేదీ శుక్రవారమే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ల నుండి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుండి పింఛన్దారుల ఇంటి వద్దే పింఛన్ సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఆధార్, బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఆర్బీఐఎస్ అథెంటికేషన్ ఆధారంగానే పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వానికి ఎటువంటి మాట రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.